అనకాపల్లి జిల్లాలో మహానేతల విగ్రహాలు ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మంచాల భరత్ కుమార్. గతంలోనూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుడివాడ గురునాథ విగ్రహాలను ధ్వంసం చేశారు అన్నారు. అప్పుడే నిందితులపైన కఠిన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి పునరావృతం అయ్యేది కాదు అన్నారు భరత్ కుమార్. అనకాపల్లిలోని గవర వీధిలో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి పరిశీలించారు ఆయన. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి విగ్రహాలు పగలగొట్టడాలు కానీ విగ్రహాలు ధ్వంసం చేయడం అనేటువంటి ఈ సంస్కృతి ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కొత్తూరులో జరిగినప్పుడు కానీ లేదా మొన్న గురునాథరావు గారి విగ్రహం ఏదైతే ధ్వంసం చేశారో అప్పుడు కానీ కఠినమైన చర్యలు తీసుకొని ఉంటే కనుక రోజు ఇక్కడ వరకు వచ్చి ఉండేది కాదు. మళ్ళీ విగ్రహాన్ని నీట్ గా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఎవరైతే ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడ్డారో, ఎవరైతే ఈ దొండగలు దీని మీద దాడి చేయడానికి పాల్గొన్నారో వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, దయచేసి మీ మట్టుకు మీరే పోలీసులు లొంగిపోండి. మీరు లొంగిపోతే కనీసం క్షమాభిక్ష లేదా లా అండ్ ఆర్డర్ ప్రకారం మీకు ఏవైతే శిక్ష పడ్డం అనేది పోలీసులు చూసుకుంటారు. దొరకని మనిషి మాత్రం అంబేద్కర్ అసోసియేషన్ నుంచి మాత్రం చెప్తున్నాం, మీరు కానీ మాకు తెలిసిన కానీ మా వాళ్ళు కానీ పట్టుకుంటే మాత్రం సినిమా మాత్రం వేరేగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ